అమ్మని భయపెట్టి లలిత సహస్రనామం పూజ చేసి వచ్చి ఉంటారు. వీళ్ళంతా ఇప్పుడే వచ్చి ఉంటారు పూర్ణం కాబట్టి వాళ్ళ పూజ చేస్తూ దార ఆకాశ రూపిణి అమ్మవారు ఉంటుంది. ఇక్కడ దారం అనే చిన్న కణం ఉంటుంది. నివార శోకవర్తన్వి పీతాభాస్వత్యనూపమా బాగుంటుంది ఉంటాడు. ఎలాగుంటాయి పీతాభాస్ లైట్ల లోపల ఎంత ఉంటాడంటే నిబిరి జంతు యొక్క చివరంత ఉంటాడు. ఇక్కడ ఉంటాడు 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 మీ అందరూ తెలుస్తారు. నేను అనగానే నీ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది నేను నేను అని చూపిస్తారా మీరు? నేను అని కొట్టుకుంటారా? ఎక్కడికి వెళ్తుంది చెయ్య? పెంచివాడవని లేబర్ అవడని మీరు డిగ్రీ చదవండి, డాక్టరేట్ చదవండి, లేబర్ పని చేసుకోండి, పెంచివాడు అవడండి ఎవడైనా సరే నేను అనగానే చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి ఏదో ఉంది మీకు తెలుసు. నాట్ ఎట్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్. అసలు మీరు అక్కడ ఉంటారు. అందంగా కాస్మెటిక్గా వేసుకుని ఫేస్ కాస్మెటిక్గా వేసుకుని బోర్డు వేసుకుని ఇదే నేను కాబోనని మొహం అనుకుంటారు. కాదు, మీ డిగ్రీ మీరు కాదు, మీ ఉద్యోగం మీరు కాదు, మీ ఇల్లు మీరు కాదు. అసలు నేను అక్కడ ఉంటాను. దారం అక్కడ దారమైనటువంటి ఆకాశం అక్కడికి వెళ్ళటానికి యోగి ప్రయత్నం చేస్తాడు. ఆ స్థితికి రావడానికి వచ్చినటువంటి స్థితి దాని మీద నిలబడటమే సమాధి అనే స్థితి. సమాధి చెందారండి అలా కాదు. బతికి ఉండగానే సమాధి కాన్షియస్గానే ఉంటుంది. సమాధి అందు ఉంటే సమస్తమైన కార్యక్రమములు యోగి చేసుకుంటాడు. అట్లా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి యోగి ఎవడైతే ఉంటాడో వాడు స్టేబుల్ అయి ఉంటాడు. బికాస్ హీఈస్ ఇమిటేటింగ్ ది పేరెంట్ స్పేస్. శివుడు ఎలా ఉంటాడు కదా, స్థాను అని పేరు. స్థాను అంటే రాయి అనమాట, బెల్లం కొట్ట రాయలే అనమాట. స్థాను అంటే రాయి కదలు. మనం కూడా ఏ పరిస్థితుల్లో కదలకుండా స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలి? మన స్పేస్ని మెయింటైన్ చేయాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి దాన్ని వెతకాలంటే ఏం చేయాలి? మీ గాలి ద్వారా దాని దగ్గరికి వెళ్ళాలి. దాని పాత ఉన్నమాలిటికి వెళ్ళాలంటే ఈ రోడ్డు ఇలాగ వెళ్ళాలండి అన్నాడు. జగదాంబ థియేటర్కి వెళ్ళాలండి అంటే ఈ రోడ్డు ఇలాగ ఉంటుందండి అన్నాడు. శ్రీకన్య వెళ్ళాలంటే ఇలాగ ఉంటుందండి. మీరు ఎక్కడున్నారో మీరు తెలుసుకోవాలంటే దానికి రోడ్డు అంటే గాలి పీలుస్తూ తెలుసుకోమంటారు. అక్కడికి వెళ్ళిపోవాలి. సో గాలి పీల్చుకోవాలంటే ఏమి పొద్దున్న సాయంత్రం 2 నిమిషాలు ఏమైనా దొబ్బడే టైం లేదని బిజీగా ఉంది. జిడిగా అనమాట, అన్స్టేబుల్ కదా. ఈ స్పేస్ ఎలా ఉంటుంది? స్టేబుల్గా ఉంటుంది. స్పేస్లో కదలకుంటాడు, స్పేస్ కదలు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు? రమణ మహర్షి ఉంటారు, మా శ్రీకే గారు, శ్రీ గారు. స్టెబిలిటీ అని అంటారు. మాస్టర్ స్టెబిలిటీ అని ఒక మంత్రం ఉంది మాస్టర్ గారు ఇచ్చింది. అప్పుడు పిచ్చి బాగా వచ్చి హిస్టీరియా వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడైనా మెడిటేషన్ వచ్చాం మాస్టర్ గారు పేసాం స్టెబిలిటీ అనే ఒక మంత్రం చెప్తాం. చెప్పగానే టక్కన అయిపోతాడు. మనం చెప్పడం ఉంటాడు, మాస్టర్ గారు చూడటంలో దొరుకుతాడు. మనం గొప్పతాం మరి ఆయన అన్నగాడు తగ్గిపోయానంటే ఎప్పటి నుంచి పని చేయలేదు. ఇంకా మనమే స్టేబుల్గా ఉంటాం. సో ఎప్పుడైతే ఎటర్నల్ పేరెంట్ అనేటువంటి దాంట్లో మీరు మూవ్ అవుతున్నా కదా స్టెబిలిటీ ఉండేటువంటి ఒక కాన్షియస్నెస్ మీలో ఉంటుంది. ఒకసారి అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది సమ్సంగ్ యూ ఆర్ డ్రైవింగ్ బై స్కూటర్ ఆర్ కార్ బట్ యు ఆర్ స్టిల్ అట్ ద సేమ్ ప్లేస్. The car moves, the body moves, but still you are stable. ఆ ఎక్స్పీరియన్స్ కానీ తెలిస్తే స్పేస్ స్టేబుల్ అంటే ఏంటో తెలుసు. మన సాధనంతా దానికోసమే చేసుకుంటూ ఉంటాం. ఏమన్నా immovable in its abstraction and uninfluenced either by presence or absence of any objectiveness. ఈ స్పేస్లో ఉండేటటువంటి దానికి స్పేస్కి ఆకాశమునకు మీరు ఏం చేసినా సరే అంటుకోద్దండి. ఎంత కొంపు ఎంత చెత్త స్పేస్ వండుకుంటుందా? ఒకసారి నీట్గా ఆలోచించు. హ్యూమానిటీ ఎంత ఉందో క్రోర్స్ ఉంటుంది. హౌ మచ్ షీట్ ఇట్ త్రోస్ అవుట్ ఎవ్రీడే. టన్స్ అయి ఉంటుంది ఒకసారి. బట్ వెయిట్కి అని తీసి ఒకసారి క్యాల్కులేట్ చేసి చూడాలి. ఇదంతా గొప్పపాటు మనం చచ్చిపో స్పేస్ వండుకుంటే
స్పేస్ స్పేస్కి ఏమన్నా బిసైడ్స్ స్పేస్ ఉండేటటువంటి బ్యూటిఫుల్ క్వాలిటీ ఏమిటంటే ఎనీ ఆబ్జెక్టివ్ ప్రెసెన్స్ దాన్ని డిస్టర్బ్ చేయాలి. ఏ ఆబ్జెక్టివ్ ప్రెసెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఆబ్జెక్టివ్ తీసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఉంటారు సార్. మన ఇంటి వాళ్ళు ఎంత విధంలో 100 లేదు సార్, ఆయన మాట అలా ఒకటిగానే ఉంటాడు. స్పేస్ యొక్క నెంబర్ ఎంత 0 అని తెలియని వాళ్ళు అంటారు, మనం పూర్ణం అంటాం. పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే మంచి దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చదువుతారు? ఎవడు ఇంటించిన వాడికి ఉంటుంది, వీడికి 9, వాడికి 7, వాడికి 16, వీళ్ళిద్దరు కలిస్తే 9, 7, 16, 9, 91, 93, 94 ఇలా లెక్కలు ఉంటాయి. ఎవరిబడి బ్రింగ్స్ హిజ్ ఓన్ ఇంటీజర్ అన్నాడు పైథాగరస్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్ దర్ ఎల్సిఎం యాక్స్ అన్నాడు. మరి ఈ స్ట్రైక్స్ 0 గోయింగ్ అన్నాడు. దర్ ఇంటీజర్ డజంట్ ఎగ్జిస్ట్ అన్నాడు. మాస్టర్ గారు లాంటి వాళ్ళు ప్రెజెన్స్లో ఉన్నప్పుడు మనం బోర్డు పని చేయవు, ఇక్కడ హాయిగా ఉన్నట్టు ఉంటాం. రౌండ్ మషీన్ లాంటి పెద్దవాళ్ళు దగ్గరికి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. క్వశ్చన్ అడుగుదామని తెచ్చుకుంటారు, మర్చిపోతారు. అసలు ఫోన్లో చేస్తుంటారు, ఏదో అడుగుదాం అంటారు, మర్చిపోతుంటారు. గుర్తు పెరగానే మర్చిపోతారు. కానీ వర్క్ అవుతుంది, బుర్రలో పనిచేయదు, చుట్టూ వర్క్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ ది మైండ్ డజంట్ వర్క్. తమాషా అయినటువంటి స్టేట్మెంట్. ఏం చేద్దానంటే ది స్పేస్ యాజ్ ఎ క్వాలిటీ నాట్ టు బి గెట్ అబ్స్ట్రక్టెడ్ ఆర్ disturbed by any objective place. It doesn't exist in an objective plane at all. మనకి తెలియక సబ్జెక్టివ్ ప్లేన్ ఆబ్జెక్టివ్ ప్లేన్ కొట్టుకుంటూ ఉంటాం తప్ప స్పేస్కి ఓన్లీ సబ్జెక్టివ్ ప్లేన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ప్లేన్ ఉండదు అసలు. స్పేస్లోకి వెళ్ళడానికి అంటే స్పేస్ అంటే ఎలా గాలిలో ఎగిరే స్పేస్, ఆ స్పేస్ కాదు, మీలో ఉన్న స్పేస్లోకి వెళ్ళాలి. ముందు కోట్లు ఖర్చు పెట్టి సూర్యుడు చంద్రుడి వరకు వెళ్ళారు. ఏం చేశారండి? అదేంటే సైంటిఫిక్ ఇచ్చి తెలుగులో బ్రహ్మాండంగా ఉంటుంది, దోల అనమాట. అంతకని ఇంకేం లేదు. దాని బదులు భోజనం లేని వాడి 10 మంది భోజనం పెడితే బెటర్. ఇక్కడ చంద్రుడిని పంపిస్తే ఏమిటది? మనిషితో పంపించాడు, కుక్కతో పంపించాడు, పిల్లితో పంపించాడు. కోట్లు డబ్బులు దాని మీద ఖర్చు. ఇక్కడేమో తిని లేక అక్కడ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎలాగ ఆలోచిస్తున్నా అనేటటువంటి మానవుడి జాతి ఏంటి చాలా పురోగతి చెందిసాను కదా సైంటిఫిక్గా. బాగా పురోగతి వచ్చేసింది సార్. మంచి బాంబులు కొట్టుకుని వస్తున్నాం సార్. శాంతి కోసం ఇరాన్లో ఇరాక్లో నేను యుద్ధం చేస్తున్నాను అన్న. యుద్ధం అంతా ఏంటో శాంతి కోసం. పూలు ఉంటుంది అంతా. వాడు ఏదైనా వెపన్స్ అన్నీ ఒకసారి టెస్ట్ చేస్తున్నాడు, బాగా పనిచేస్తున్నాయి లేదా అని. అది పోతే వీడికేమో దాన్ని ఏంటంటారు అడ్వాన్స్డ్ హ్యూమానిటీ. ఇవి టు డేట్ అవి పెట్టి కొట్టుకు వస్తున్నారంటే అడ్వాన్స్డ్ హ్యూమానిటీ అంటే నవ్వాలంటే అంతకనే. Let us become stable, not disturbed by any objective influence. Space for quality. Space objective plane లో ఉండేటటువంటి దానికి డిస్టర్బ్ కాదు. అందులోంచి వచ్చేపోతుంటాయి తప్ప దాన్ని ఏం ముట్టుకోలేము. సో దాన్ని ఒకసారి మెడిటేట్ చేసుకోమని అడిగాడు. It is without dimension in every sense and self-existence. తనకు తాను ఉంటుంది తప్ప తను ఇతరముగా ఉండదు. ఒకటి డైమెన్షన్ ఉండదు. డైమెన్షన్ లేనటువంటి స్టేట్లో మనం 2 సార్లు ఉంటాం. నిద్రపోతున్నాం. డైమెన్షన్స్ తెలియదు అన్నాడు. తూర్పు ఏమిటి, పడమూర ఏమిటి, ఎంత దూరం ఉన్నా, ఎంతమంది బరువు ఉన్నా ఏం తెలుస్తాయి నిద్రలో ఉన్నప్పుడు తెలియదు అన్నాడు. యోగ సమాధిలో ఉండేటప్పుడు డైమెన్షన్ ఉండదు. ఎందుకంటే ఈ ఎక్స్పెన్స్ టు ది హోల్ కాస్మాస్. అంతర్యామితో చదవడం ఒకసారి యోగ సమాధి అంటే చుట్టూ ఉండే అంతర్యామైనటువంటి అంతర్పొందులో అందులో ఉంటూ కిందకు వచ్చి భౌతిక శరీరంతో పనిచేయటం అంటే సమాధి సార్.
నిద్రలోని సమాధి స్థితి లాంటిదే ఉంటుంది, బట్ మనకి తెలియదు. యోగ సమాధి ఏందో అటువంటి స్థితే ఉంటుంది కానీ మనకు తెలుసు. ఇంద్రియమైన సమాధిలో 2 రకాలు, నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆత్మకి అక్కర్లేదు, తర్వాత చూసుకున్నారు. అది యోగుల కోసం. అందుకని ఏమున్నా సరే ఇమోబుల్గా ఉండేది, ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ లేనేటటువంటి ఒక కాన్షియస్ మనలో ఉంటుంది. అలాగే బికాజ్ ఈ స్పేస్లో అది ఉంటుంది కాబట్టి. సో స్పేస్ మెడిటేట్ చేద్దాం, మన చుట్టూ ఉన్న ఆకాశాన్ని మెచ్చేద్దాం. ఆకాశంలో పైన ఉండే భగవంతుని తర్వాత దగ్గరికి వెళ్దాం, ఆయన ఏం చేస్తాడో తర్వాత చూద్దాం. తర్వాత స్పిరిట్ ఈజ్ ద ఫస్ట్ డిఫరెన్స్.